19/8/2019 జాయిన్ అయిన గ్యారేజ్ చిన్నారావు ఈరోజు సేఫ్ షాప్ చరిత్రలో ఎవరికి అందనంత ఎత్తుగా ఇవ్వండి. ఈరోజు సాయంత్రానికి డైమండ్ షిప్ 7,282 బివి ఉంది. ఎంత ఉందండి? ఎంత బివి ఉంది ఇంకా నాకు? 7,282 బివి. 7,282 7,882 అంటే 36 డీడీలు ఉన్నాయి. ఈ 36 డీడీలు ఈరోజు సాయంత్రానికి అయిపోతాయి. రోజు క్లోజింగ్ డే కాబట్టి ఈరోజు ఎక్కువ క్లోజింగ్ జరుగుతాయి. ఈరోజు సాయంత్రం కంప్లీట్ అయిపోతాయి. ఈరోజు సాయంత్రానికి డైమండ్ షో కనపడుతుంది. చూడండి, లెఫ్ట్ రైట్ ఈ విధంగా 6,86,443 బివి ఒకవైపు, 6,99,310 బివి ఒకవైపు. ఈ విధంగా లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి సేల్స్ ప్రమోషన్ లో ఎటు తగ్గితే అటు చూడండి, ఎటు తగ్గితే అటు పెంచుతూ 9,675 స్వామిదాస్ వైపు, 7,440 సంజయ్ మేడం వైపు. ఇంకా ఇక్కడ బేబీ మేడం వాళ్ళు, లీనా మేడం వాళ్ళు ఇంకా వర్క్ స్టార్ట్ చేయాల. వాళ్ళు ఇంకా రెస్ట్ లో ఉన్నారు. వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా ఇది 9 వారం అయిపోయింది. అయినా సరే ఇటు తగ్గకుండా ఇటు కూడా అందరితో మాట్లాడుతూ బ్యాలెన్స్ చేస్తూ బిజినెస్ ని రెండు వైపులా, ఒకవైపు కాదు, ఒకవైపు చేస్తే ఇంకోవైపు డల్ అవుతుంది నాకు. రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమందిని మనం సక్సెస్ చేస్తూ ఒకళ్ళు డైమండ్ అవడానికి అల్లాడిపోతున్న రోజులు ఇవి. ఒకళ్ళు డైమండ్ అవడానికి అల్లాడిపోతున్న రోజుల నుంచి, ఒకటే ఫ్యామిలీ నుంచి సంజయ్ మేడం కావచ్చు, స్వామిదాస్ కావచ్చు, గేరా శ్రీనివాస్ కావచ్చు, గోపశ్రీ మేడం కావచ్చు, ఇంతమందిని డైమండ్ షిప్ తీసుకెళ్తూ మీరు బయటకు వెళ్ళి చెక్ చేయండి. సేఫ్ షాప్ చరిత్రలో ఇది ఒక పెద్ద రికార్డ్ అవుతుంది. ఇది ఒక పెద్ద రికార్డ్. మరి వీళ్ళు మాత్రమే నా ఫ్యామిలీ అంటే బయోలాజికల్ గా వాళ్ళు మాత్రమే కావచ్చు. బట్ సేఫ్ షాప్ లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధాల కంటే కూడా నమ్మి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే సక్సెస్ చేస్తారు. కూడా ఎవరు నమ్మి వస్తారో, ఎవరు నిలబడతారో వాళ్ళ మీద అప్లైన్ ఫోకస్ చేస్తారు. ఈరోజు లీనా మేడం ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారు. శ్రీనివాస్ కన్నా ముందు టోపర్ అయిపోయింది. ఎమరాల్డ్ కూడా కాబోతుంది. రేపు డైమండ్ కూడా అవ్వచ్చు. బేబీ మేడం ఎక్కడో చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నావా, యూట్యూబ్ ద్వారా పరిచయం అయినావా, ఈ నెలలో ఎమరాల్డ్ కాబోతుంది. చూడొచ్చు, ఈ బిజినెస్ లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళదే ఈ బిజినెస్. కష్టపడి ఎవరు పనిచేస్తారో వాళ్ళదే ఈ బిజినెస్. ఏ అప్ అయింది కాదు, ఏ డౌన్ అయింది కాదు. ఏ అప్ అయింది కాదు, చెప్పండి. మనం సొంతంగా ప్లాన్కి వెళ్ళాలా, సొంతంగా ఫాలోఅప్ చేయాలా, సొంతంగా డీడీ చేయాలా. వచ్చిన వాళ్ళని నిలబెట్టుకుంటాక అప్లైన్ వాడుకోవాలి. అప్లైన్ యొక్క పని ఏంటంటే వచ్చిన వాళ్ళతో నిలబెట్టుకుంటాకి అప్లైన్ దగ్గర నుంచి ఒక గ్రూప్ మీటింగ్, హోమ్ మీటింగ్, ఏషప్ ట్రైనింగ్, సండే వెన్యూ, ఈ సపోర్ట్ తీసుకోవాలి. ఈరోజు మీ అందరికీ అంటే మీకు తెలుసో లేదో, గ్రూప్ లో ఒక లింక్ పెట్టాను. ఎవరు లింక్ పెట్టానండి? ర్యాంక్ 1 అండ్ వండర్లా విన్నర్ అయింది ఒక ఆమె. ఎవరు 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 విన్నర్ అయ్యారు చెప్పాలి. మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి అనే ఆమె వండర్లా విన్నర్ అయింది. క్లియర్? ఆమెకి ఫస్ట్ శ్రీకాంత్ సారే ప్లాన్ చెప్పాడంట. ఎవరు చెప్పారు ప్లాన్? శ్రీకాంత్ సారు మాధుర్య మేడం వెళ్ళి ప్లాన్ చెప్పింది. ప్లాన్ చెప్పినప్పుడు ఆమె జాయిన్ కాలేదంట. తర్వాత ఆమె దగ్గరికి వేరే వాళ్ళు తీసుకెళ్లారు నన్ను. ఎవరు తీసుకెళ్లారు? ఫాతిమా అని ఆమె తీసుకెళ్ళారు. ఆమె నేను 3 ఫీట్ చేశాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాలక్ష్మి జాయిన్ అయ్యేటప్పుడు చూడండి ఎలా మాట్లాడాను. సరే, అమౌంట్ ఇచ్చేసాను చెప్తాను. ఇంకా అప్లికేషన్ ఫామ్స్ కూడా తీసేయండి.
సో అమ్మ మహాలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. 17,600 రూపాయలతో నువ్వు సేఫ్ షాప్లో జాయిన్ అవుతున్నావు, అవునా? సో ఫాతిమా చెల్లితో పాటు జాయిన్ అవుతున్నావు. సో ఫాతిమా, నీకు కూడా కంగ్రాచులేషన్ అమ్మా. సో చూడొచ్చు, మాకెవరు ముక్కు మొక్కం తెలియని వ్యక్తి అనమాట ఫాతిమా. అయినా కూడా బిజినెస్లో మా మీద నమ్మకంతో వచ్చింది. ఆమె సక్సెస్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాము మేము. సో మీరు కూడా ఆమె నమ్ముకొని వచ్చినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్. ఒక 4 సంవత్సరాలు అలా మా చేయి వదిలిపెట్టకుండా మీరు నిలబడాలి, ఓకేనా? 4 సంవత్సరాలు మీరు నిలబడి మాతో పాటు కలిసి పనిచేస్తే మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత మాది, ఓకేనా? మరి 4 ఏళ్ళు నిలబడి ఉంటావా? సో ఎవరు ఒక మనిషిని తీసుకొచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలో ఏం కమిట్మెంట్ ఇవ్వాలో ఇస్తున్నా చూడండి అక్కడ కమిట్మెంట్ వీడియోలో. మాట మధ్యలో వాళ్ళ మాట వద్దు. సో దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళం వారానికి 2 లక్షలు సంపాదించే వాళ్ళం మేము చెప్పింది మీకు కరెక్ట్గా ఉండిద్ది. తెలియని వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ మాటలు వినొద్దు, ఓకేనా? మీకు సపోర్ట్ చేసే బాధ్యత మాదనమాట, ఓకేనా? సో అదేవిధంగా సంజయ్ మేడం మాట్లాడండి. సో మన అందరం ఒక కుటుంబ సభ్యులం కాకపోయినా సేఫ్ క్యాప్ కుటుంబంలోకి వచ్చాము. సో 4 సంవత్సరాలే కాదు, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? సో ఈ 4 సంవత్సరాలు ఎలా చేయాలో ఏం చేయాలో నేర్పిస్తాము, దగ్గరుండి సక్సెస్ చేస్తాం. మీరు మా ఎలా చేయాలో ఏం చేయాలో నేర్పిస్తాం, కండిషన్ చూడండి, నేర్పిస్తాం. ఈ డబ్బులు ఇస్తుంది వస్తువు కోసం. వస్తువు అనేది గిఫ్ట్. మన వస్తువు కోసం దీంట్లో జాయిన్ అవ్వాలా, ప్యాకేజ్ వస్తువు కోసం కాదు, బిజినెస్ కోసం రావాలని చెప్తున్నాం. జస్ట్ గిఫ్ట్ లాగే 4 సంవత్సరాలు దీంట్లో ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు అన్నీ ఉంటాయి. ప్రతి శుక్రవారం ట్రైనింగ్ ఉండేది, ప్రతి ఆదివారం ఫంక్షన్ ఉండేది, నెలకు ఫంక్షన్స్ ఉంటాయి. వీటికి అటెండ్ అవ్వాలి. సో ఒక 4 ఏళ్ళు మనం ప్లాన్లు ఫాలోఅప్ చేస్తూ మనం కష్టపడాలి, ఓకేనా? మనం చేసేది సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎవరికైనా డబ్బులు వస్తాయని మేము ఏం చెప్పట్లేదు, కష్టపడి పని చేసుకుందాం, ఓకేనా? మీరు మా చేయి వదిలిపెట్టద్దు, మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. సక్సెస్ అయినాక ఈ వీడియో మళ్ళీ మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఈరోజు డేట్ వచ్చేలాకే 26వ తారీఖు 3వ నెల 2025. ఈ మాటలు 26/3/2025 డేట్ కూడా అనౌన్స్ చేశాను. ఫ్యూచర్లో నువ్వు సక్సెస్ అయినాక మళ్ళీ మహాలక్ష్మి గారు స్టార్టింగ్ ఇలా ఉన్నారు, ఇలా డెవలప్ అయ్యారని చూపిస్తాం, ఓకేనా? అలానే ఫాతిమా, నువ్వు కూడా ప్రామిస్ చేయి. నేర్పించినామా లేదు, నేర్పించినామా బిజినెస్ చేయట్లా, అప్పుడప్పుడు చేస్తుంది. కానీ చేరినా మాత్రం సూపర్ సూపర్ బిగ్ క్లాస్. సో అట్లా మాట్లాడితే నువ్వు చెప్పు ఫైనల్ గా నీ కమిట్మెంట్ చూడండి. అక్కడ శ్రీకాంత్ సార్ వెళ్ళి ప్లాన్ చెప్పిన జారన్ మహాలక్ష్మి ఎందుకు చేరిందంటే ఫాతిమా అనే ఆమె బాగా తెలిసిన వ్యక్తి, హాట్ లిస్ట్. ఫాతిమా కోసం నేను చేస్తానని చెప్పి జరిగింది ఆ రోజు. చెప్పమ్మా మహాలక్ష్మి గారు, నువ్వు ప్రామిస్ చెప్పు, 4 ఏళ్ళు వదిలిపెట్టిన నువ్వు ప్రామిస్ చేయి. ఫాతిమా మేడం, ఈ 4 సంవత్సరాలు నీ చేతిలో పెట్టుకుని నడుస్తాను. ఈ 4 ఏళ్ళు కష్టపడి అక్కడ ఫాతిమానే చేతులు పెట్టింది, కానీ మహాలక్ష్మి మా ఫాతిమాని ఫాలో కాల, పైన మమ్మల్ని ఫాలో అయింది. పని చేద్దాము, నేను కలిసి పని చేద్దాము, కలిసి డైమండ్ అవుదాం, కలిసి డైమండ్ అవుదాం. డబ్బులు ఆల్రెడీ కంపెనీకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కంపెనీ నుంచి రావు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. 17,600 అండి డబ్బులు. ఆమె బండి తాకట్టు ఏదో ఉండిదంట, లోనానికి ఏమైనా ఉందా అనుకుంట, అది తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని ఇచ్చింది 17,600. చేరేటప్పుడు అట్లా వీడియో తీసుకున్నాము, కమిట్మెంట్ తీసుకున్నాము, ఆ ప్రకారంగా నేర్పించాం. ప్లాను ఆమె మా అబ్బాయి తేజ దగ్గర కూర్చొని నేర్చుకుందండి. చిరాకు వచ్చి మా సంజయ్ మేడం చెప్పడానికి ఇష్టం లేకపోతే, తేజ ఇదేంది, తేజ ఇదేంది, వేలు ముద్రల వ్యక్తి, అక్షరముఖ రానామ, అర్థమైందా? అలా కష్టపడి ప్లాన్ నేర్చుకొని సొంతంగా ప్లానర్ అయ్యి ప్రతి మీటింగు, ప్రతి ఫంక్షను, ప్రతి సెమినారు, ప్రతి దానికి వచ్చింది కాబట్టి ఈరోజు మహాలక్ష్మి అనే ఆమె ఈరోజు ర్యాంక్ 1 అయిపోయింది, వండర్లా విన్నర్ అయిపోయింది, బ్యాంక్ కూడా విన్నర్ కాబోతుంది. ఏ అప్లైన్ మీద ఆధారపడలేదు, ఏ డౌన్లైన్ మీద ఆధారపడలా. 200 రూపాయల కాంట్రిబ్యూషన్ డబ్బులు లేకపోతే ఏదైనా వెన్యూ హాల్లో పెట్టే ఫంక్షన్ కోసం ముందు రోజు వచ్చి వెన్యూ హాల్ మొత్తం శుభ్రం చేసి టోకెన్ తీసుకునేది. 200 రూపాయలు డబ్బులు లేక ఆమెకి. అర్థమవుతుంది మీ అందరికి? 200 రూపాయలు వెన్యూ హాల్లో పెట్టే ఫంక్షన్ కూడా కాంట్రిబ్యూషన్ లేక ఏం చేసేదండి? అర్థమవుతుంది మీ అందరికి? వెన్యూ హాల్ వచ్చి శుభ్రం చేసేదండి ఆమె, మొత్తం ఊడ్చి తుడిచి ఉండేది. అలా 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 కష్టపడి చేసుకుందండి ఆమె ఈరోజు.
చూడండి, మహాలక్ష్మి గారిని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఇక్కడ. ఏ అప్లైన్ కోసం, ఏ డౌన్లైన్ కోసం ఎవరి కోసం చూడకుండా మనం సొంతంగా చేసుకొని డైమండ్ అవ్వాలని ఒక ఫిక్స్ అయిపోయింది. డైమండ్ అయిపోయింది, ర్యాంక్ 1 అయిపోయింది. డైమండ్ కూడా అయిపోయింది. 52 ఏళ్ళు వయసు ఆమె, ముసలావిడే, వయసుకి ముసలావిడే. 52 కాదు, ఆ వయసు నాకు తెలిసి 25 తిరగదిప్పేయాలి. 52 కాస్త తిరగదిప్పితే ఏమైంది, 25 ఆ వయసు నాకు తెలిసి. మరి ఆమెను చూసి మీరు ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగా లీడర్గా తయారు చేసుకోవాలి. మీరు కూడా మనుషులు తీసుకురావడం, తీసుకొచ్చిన వాళ్ళు లీడర్గా తయారు చేయాలి. ఆ లీడర్గా తయారు చేయడంలో సంజయ్ మేడంకి హ్యాట్సాప్ చెప్పొచ్చు, గురుమాతకి. లీడర్గా తయారు చేసింది అలాంటి వ్యక్తిని. సంజయ్ మేడం ఇక్కడ ఉండి, ఇంట్లో ఉండి ఫోన్ ద్వారానే అన్ని ఆపరేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. ఈమె ఇక్కడ ఫోన్లో ఉండేది, ఆమె అక్కడ గ్రౌండ్లో ఉండేది. పరిగెత్తించి ఈ రోజు ర్యాంక్ వన్ ఇచ్చేసింది, వండర్లో విన్నర్ ఇచ్చేసింది సొంతంగా. అర్థమవుతుంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్, షేప్ షాప్ బిజినెస్, దందార్ బిజినెస్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సాయంత్రం టైం ఉంది, వండర్లో విన్నర్ అవ్వండి. మళ్ళీ రేపు వస్తాను. ఎవరైతే వండర్లో విన్నర్ అయ్యారో మీకు అప్రిషియేట్ చేయడానికి వస్తాను. అవునా, రెడీనా? ఎస్ అన్నో. రేపైతే కంబైన్ జూమ్ ఉండేది. ఇండివిజువల్ జూమ్ నా దగ్గర టైం తీసుకోవాలంటే ఆ టైంలో వేరే వాళ్ళకి టైం ఇవ్వను. అట్లా ముందుగా టైం తీసుకొని ఫోటో పెట్టుకోవాలి. ఓకే, రేపు కంబైన్ జూమ్ లో మీకు అందరికీ అప్రిషియేట్ చేస్తాను. నాకు వేరే జూమ్ ఉంది, వెళ్ళాలి. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ గారు చిన్నారావు సరిగ్గా. జై హింద్, జై హింద్ సార్. థ్యాంక్ యూ. సో ఎవరైతే సిల్వర్ అండ్ డబల్ ఉన్నారో వాళ్ళు మాట్లాడండి. సో సిల్వర్ అండ్ డబల్ మోడీ గారు, నాగలక్ష్మి చెల్లి, వాసునాయక్ సార్, రేవతి చెల్లి, ఇంకా మాట్లాడండి. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మంచి మళ్ళీ మరోసారి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా నేను వండర్లో వినోతాను మా గురుజీ, మాటిస్తున్నాను. థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇస్తున్నాను. రైట్, నాగలక్ష్మి చెల్లి, రేవతి చెల్లి. జై గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ, మీరు నా మహాలక్ష్మి వాడిని చూస్తున్నాం గురుజీ. ఖచ్చితంగా ఆ వయసులో ఆమె చాలా కమిట్మెంట్ వర్క్ చేశారు గురుజీ. ఖచ్చితంగా ఆమెను చూసి మేము చాలా నేర్చుకోవాలి గురుజీ. మేము కూడా మీరు ఎలాగైతే చెప్పారు నేర్చుకొని చేస్తాం గురుజీ. ఖచ్చితంగా వండర్లో విన్ అవుతామని మీకు కమిట్మెంట్ ఇచ్చాం గురుజీ. కానీ మేము దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాం గురుజీ. ఖచ్చితంగా ఇంకా ట్రై చేస్తాం గురుజీ. ట్రై చేసి ఒకళ్ళనైనా నేనైనా విన్ అవుతాను గురుజీ. ఖచ్చితంగా నాకు ర్యాంక్ కి 5 DDs ఉన్నాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి, వస్తున్నాయి. కానీ నిలబడి ఖచ్చితంగా రేపు వికాస్ మా గురుజీ చేతుల మీద ఖచ్చితంగా ప్లాటినం అనేది గురుజీ చేతుల మీద తీసుకుంటాను గురుజీ. ఖచ్చితంగా నిలబడి మీ గైడ్ లైన్స్ తో ఇప్పుడు దాకా సిస్టమ్ ఫాలో అవుతూ అనుకున్నాం గురుజీ. కానీ ఇప్పటి నుండి మేము తులసి మేడం కానీ దుర్గారావు గారు సార్ని కానీ లీడర్స్ గా తయారు చేస్తూ వాళ్ళు గా తయారవుతారు గురించి. ఖచ్చితంగా కూడా కాదు, నాకు కూడా నాకు ఇలా సక్సెస్ వచ్చిందని తెలుసుకుంటూ వాళ్ళని నడిపిస్తున్నాను గురుజీ. మీ గైడ్ లైన్స్ తో నడుస్తూ గురుజీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం గురుజీ. ఖచ్చితంగా వాళ్ళు కూడా మహాలక్ష్మి వాడు ఎలాగైతే ఉన్నారో అలా చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్ చెల్లి, గ్రేట్. సో బట్ మీరు రాకుండా మీటింగ్కి చెల్లి, మీరు లేదు గురుజీ, వస్తాను గురుజీ. ఏ సర్టిఫికేట్ కూడా వాళ్ళని నేను అలౌ చేయను. ఓకేనా? ఓకే గురుజీ, వస్తాను గురుజీ, నేను కూడా వస్తాను గురుజీ. గేట్ గారి నుంచి బయటకు పంపించేస్తాను చెల్లి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే మీరు గురుజీ. లెక్కలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని రాని లోపలికి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చినాక ఓకే గురుజీ, ఓకే. ముందే చెప్తున్నాను. రైట్, లేదు గురుజీ, వస్తాను గురుజీ, నేను కూడా వస్తాను గురుజీ. నేను ఉంటేనే గురుజీ వాళ్ళు కూడా నిలబడేది. నేను చెప్తున్నాను. నాకు ఈసారి అట్లా చేయమాక, మనం చేసినట్టు చేయమాక చెల్లి. ఓకేనా? ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. చూడొచ్చు, ఇక్కడ ర్యాంక్ 1 కావాల్సిన వాళ్ళు కొత్తగా మళ్ళీ ర్యాంక్ 1 అయ్యారు. మా నాగేష్ బాబు సారు, మహాలక్ష్మి గారు, ర్యాంక్ 2 ఐ నాగరాజు, సేజ్ కుమారి, ఎం ప్రవీణ్. ఇంకా ర్యాంక్ 3 దగ్గర ఉన్న చెల్లి, ర్యాంక్ 3 కంప్లీట్ చేయండి, రేవతి చెల్లి. ఓకేనా? రైట్, బోడీ సార్ మీరు కూడా ర్యాంక్ 3 కంప్లీట్ చేయాలి. అండ్ వాసనాయ్ సార్ ర్యాంక్ 3 కంప్లీట్ చేయాలి. నాగలక్ష్మి చెల్లి మీరు కూడా ర్యాంక్ 3 కంప్లీట్ చేయాలి. వెల్కమ్. ఎస్ గురుజీ, జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. పల్నాడు నుంచి ఈ రోజు రేపు ఎల్లుండిలో ఒక డీడీ క్లోజ్ చేస్తాం గురుజీ. సో డెఫినెట్లీగా శ్రీనివాస్ గురితో మాట్లాడిస్తున్నా గురుజీ. సో 100% ర్యాంక్ 3 కూడా తీసుకుంటా గురుజీ, వికాస్ మా గురుజీ చేతుల మీద. మీ గైడ్లైన్స్ లో వాసనాయక్ సార్, నేను ఇప్పుడు డైమండ్ ఇవాళ ఏంటి డైమండ్ అవుతున్నాను. ఎప్పుడు నువ్వు డెసిషన్ తీసుకునేది 100% గురించి ర్యాంక్ అప్డేట్ చేస్తాను గురించి. మీ గైడ్లైన్స్ నేను ర్యాంక్ 4 అప్పుడు ర్యాంక్ 1 తీసుకున్నావు. నా 4వ ర్యాంక్ అప్పుడు నువ్వు ర్యాంక్ 1 తీసుకున్నావు. అవును గురించి. నేను ఇప్పుడు 11వ ర్యాంక్ వస్తున్నాను, నువ్వు ఇంకా అట్లనే ఉంటే అట్టేగా.
లేదు గురించి 100% గురించి ఇక వర్క్ స్టార్ట్ చేస్తాం గురించి. పల్నాడు నుంచి టీటీస్ క్లోజ్ చేస్తాం గురించి. అక్కడ పల్నాడు ఆర్టీటీ అనేది ఏర్పాటు చేస్తాం గురించి. పల్మనేరు కాదు గురించి, పల్నాడు ఆర్టీటీ నుంచి ఇంకా నా ర్యాంక్ అప్డేట్ చేసుకుంటే ముందుకు రికార్డ్ వస్తాం అవుతున్నాయి, గురించి. రికార్డ్ అవుతున్నాయి. ఉచిత మాటలు చెప్పుకో. మాట లేదు అన్నా గురించి 100% గురించి, కట్టుబడి ఉండాలా. 100% గురించి చెప్పిన మాట నిలబెట్టుకుంటా గురించి. సో నువ్వు నిలబడి ఉండు, అప్పుడు చెప్తా వాసు నాయక్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పేస్తా. ఎస్ గురించి, ఎస్ గురించి, ఎస్ గురించి, నా పేరు నిలబెట్టు మరి వాసు నాయక్ సార్, ఓకేనా? ఎస్ గురించి. థ్యాంక్ యూ గురించి, మీ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ గురించి. రైట్, నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటా నేను, ఓకేనా? ఎస్ గురించి, థ్యాంక్ గాడ్ గురించి, బ్లెస్ వాసు నాయక్ సార్. రైట్, థ్యాంక్ యూ, జయ గురించి. నెక్స్ట్ బోడీ సార్ అండ్ నాగలక్ష్మి చెల్లి. ఖచ్చితంగా వండర్లా వినోద్ మా గురించి ఈ ఇందా చెప్పాను కదా, వండర్లో విన రావాలి సాయంత్రానికి, ఓకేనా? రైట్, చేస్తాడు. నెక్స్ట్ నాగలక్ష్మి చెల్లి. మేడం కూడా అక్కడ సిగ్నల్స్ లేవండి మా గురించి, ఫోన్ చేశారు. రైట్, రైట్. నెక్స్ట్ ప్లాటినం లీడర్స్ ఆర్పి సార్, శ్రీకాంత్ సార్. గురుజీ జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. కంపల్సరిగా ఈవినింగ్ కి వండర్లా కంప్లీట్ చేసుకుంటాం గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ, కంపల్సరీగా కంప్లీట్ చేసుకుంటాం గురుజీ. అదే విధంగా ర్యాంక్ అప్డేట్ చేసుకుంటాం. ఏమనిపిస్తుంది డైమండ్ షో కనబడుతుంటే, ఏమనిపిస్తుంది ఆర్పి సార్ మీకు? మీకన్నా జస్ట్ 2 years ముందే చేరా నేను. మీరు 2021లో చేరితే నేను 2019లో చేరా. 2 years అనిపిస్తుందా మీకు కూడా డైమండ్ అయ్యిద్దని? నా ముందు ఎవరు లేనప్పుడు నేను అయ్యే చూపించా కదా, ఇప్పుడు మీ ముందు నేను ఉన్నా కదా, మీరు అవ్వచ్చా లేదా? కంపల్సరీ గురుజీ, కంపల్సరీ గురుజీ. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సిస్టమ్ పట్టుకొని అన్నిటికీ కంపల్సరీగా మీటింగ్ కి అన్నిటికీ వస్తున్న వాళ్ళు కంపల్సరీగా డైమండ్ అవుతారు గురుజీ. చేపిస్తావా? ఇట్లా మహాలక్ష్మి గారిని ఎలా అయితే లీడర్ గా తయారు చేశారో అట్లా తయారు చేస్తావా? చేస్తాను గురుజీ, కంపల్సరీగా. నేను అవుతాను గురుజీ ఫస్ట్ గా, తర్వాత నా కింద వచ్చిన ప్రతి ఒక్కరిని నేను చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ ఆర్పి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బుల్లా శ్రీకాంత్ సార్. ఏ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. సో థ్యాంక్ యూ మాజీ, కొట్టు ధన్యవాదాలు. ఈ రోజు మంచి సెక్షన్ ఇచ్చారు మాజీ. సో డెఫినెట్ గా మాకైతే భయం అయితే లేదు మాజీ, మీరు ఉన్నారు మాకు అందుబాటులో. బట్ ఎవరు లేని సమయంలోనే మీరు డైమండ్ అయ్యారు, బట్ మీరు ఉన్నారు, మాకు ఇబ్బంది ఏం లేదు. కష్టపడి చేస్తాం మాజీ. డెఫినెట్ గా ర్యాంక్ అప్డేట్ చేసుకుంటాను, పెరల్ తీసుకుంటాను మాజీ. ఈ టార్గెట్ లో ఎటు పరిస్థితుల్లో కోరల్ కూడా దగ్గరికి వస్తాను మాజీ. సో అదే విధంగా ఇప్పుడు ఐలాండ్ ఇది వండర్లో ఏదైతే ఉందో దాన్ని కూడా ఫోకస్ చేసి చేస్తాను మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొట్టు ధన్యవాదాలు. టైగర్ మీకు తెలిసిన శ్రీకాంత్ సార్, దీంట్లో పెరల దాకా కష్టపడాలా. ఎస్ మాజీ, వరకు పెరల్ మాజీ. పెరల తర్వాత కూరలు ఎట్ట అయిపోయిందో తెలీదు, ఆటోమేటిక్ అయిపోయింది. ఎస్ మాజీ, పెరలు అయిపోయినాక కూరలు కళ్ళు మూసి కళ్ళు తెచ్చినాక అయిపోయినట్టు అయిపోయింది సార్, ఫాస్ట్ గా. టోపాలు కూడా అలానే అయిపోయింది. మళ్ళీ ఎమరాల్డ్ అప్పుడు కొంచెం కష్టపడాలా. ఎమరాల్డ్ అయిపోయినాక మళ్ళీ రూబీ ఫాస్ట్ గా అయిపోయింది. ఓపెన్ ఎస్ ఫాస్ట్, మాజీ, మళ్ళీ డైమండ్ కొంచెం కష్టపడాలా. ఎస్ మాజీ. కొద్ది లెవెల్లో మాత్రం కష్టపడాలా. ఇది చూడండి, మీకు కళ్ళ ముందు పెరలు అయిపోయింది. ఇప్పుడు కూరలు చూడు ఎంత ఉందో. కూరలకు ఎంత ఉందా? ఓకే, 9,710 బియ్యం. టోటల్ బియ్యం అయితే 3,866. అది టోటల్ బియ్యం. టోటల్ బియ్యం అయిపోతుంది. అవును మాజీ. ఇన్కమ్ లెక్కలో 9,000గా. ఎస్ మాజీ. అంటే ఈ నెలలో నవంబర్ లో CCCలో జ్యోతి అయిపోయిందా అవదా? అవుతుంది మాజీ, డెఫినెట్ గా అవుతుంది. పోయిన నెలలో చూపించినప్పుడు 23,000 ఉంది, అవునా? ఎస్ మాజీ. ఇప్పుడు 9,000 వచ్చింది. ఆర్పి సార్ చూసావా? సో ఎవరికి వాళ్ళు ఇది ఓన్ గా చేసుకుంటే అయిపోయింది కదా, ఎవరు ఇన్కమ్ లెక్క వాళ్ళు చేసుకుంటే పికప్ చేస్తాం అయిపోయింది. మాజీ, డెఫినెట్ గా కోరల్ కంప్లీట్ చేస్తాం ఈ టార్గెట్ లో. జ్యోతి ఐడి కాదు, నీ ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను నేను జనాలకి. ఎస్ మాజీ, డెఫినెట్ గా ఆ రోజు వస్తాం మాజీ. చూడండి, నువ్వు ప్లాన్ చెప్పిన వాళ్ళందరూ వేరే చోట ఎక్కడ చేరుతున్నారు. ఏమనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే? సార్ ఏమనిపిస్తుంది? అంటే నువ్వు వెళ్ళి ప్రారంభోత్సవం చేసిన వాళ్ళందరూ వేరే వాళ్ళు ఎవరో గృహప్రవేశం చేసినట్టు ఉంది. శంకుస్థాపన నువ్వు చేస్తే గృహప్రవేశం మేడం నైట్ 10 గంటలకి వెళ్ళి ప్లాన్ చెప్పాం గురుజీ, నేనమ్మా మేడం విల్లింగే గురుజీ. కానీ ఆమె వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మన శంకర్ హాస్పిటల్లో పనిచేస్తుంది గురుజీ. హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళాను పేమెంట్ చేస్తానంటే. అక్కడికి వెళ్ళినాక వేరే వాళ్ళతో చెప్తే ఆమె వెంటనే ఏమి నెగిటివ్ మాటలు మాట్లాడింది. ఇక్కడ మన కండెల ఆమె చేసింది, ఆమె ఇదేగా చేసి మనందరిని మోసం చేసింది, ఇది కూడా అదే వద్దు అనగానే కొంచెం అప్సెట్ అయిపోయింది. ఇది అదే నట్టుకుంటా, అందువల్ల కొంచెం బ్రేక్ అయింది గురించి, ఇక చేయలేనని చెప్పేసింది. అదే కదా క్లారిటీ చేయాల్సింది మనం. అదే కదా మనం క్లారిటీ చేసి ఇది కరెక్ట్ అమ్మా, కొంతమంది మానేస్తారని ఒక ట్రైన్ స్టోరీ చెప్పినట్టు అయిపోయేది అప్పుడు.
ట్రైన్ స్టోరీ చెప్పినట్టే ఓహో ఇట్లా ఆగిపోతారని తెలుసుకొని అప్పుడు మేబీ మహాలక్ష్మి నీ కిందే చేరొచ్చాము. ఎస్ మాది అర్థమవుతుందా? మంచి యాక్టివ్ పర్సన్ గురించి. ఆ. మహాలక్ష్మి లాంటి యాక్టివ్ పర్సన్ చాలా మంది ఉన్నారు మీ ఇన్కమ్ లెక్కలో. ఎస్ మాది దేవుడు ఒక్కొక్కరు ఒక చోట రాసి పెడతారనమాట. ఓకే. సో ఆమెను అట్లా ఫాతిమా ద్వారా రావాలని రాసి పెట్టింది. డైరెక్ట్ నా దగ్గర పడాలని ఉంది. అందుకని ఆమె ఇట్లా ఫాస్ట్గా అయిపోయింది. ఓకేనా? ఎస్ మాది సో మీ హ్యాండ్ ఓవర్ చాలా మంది ఉన్నారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు. ఎస్ మాది డెఫినెట్ గా నిలబెడతాం మాది. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. ఓకే మాది, థ్యాంక్ యూ మాది, కోరుకుంటు ధన్యవాదాలు. నెక్స్ట్ నేను వెళ్ళానంటే అది ఎవరు ప్లాన్ చెప్పినా మాత్రం నేనే డైరెక్ట్ కంప్లీట్ చేపిస్తాను సార్. దాంట్లో మొమాటాలు లేవు. మీరు ఎవరైతే ప్లాన్లు చెప్పారో మీరు అందరూ అంత ఎలక్ట్గా ఉండండి. నేను వెళ్ళి పలానా చోట గ్రూప్ మీటింగ్ కూర్చోనంటే ఆ ఏరియాలో ఎవరైనా వచ్చారంటే మాత్రం మీరు ఎవరు ప్లాన్ చెప్పినా మీకు కింద ఇవ్వను. డైరెక్ట్ నా రెఫరెన్స్లో వస్తారు. గుర్తుపెట్టుకోండి. నేను Yes, ఏదైనా ma'am. ఏరియాలో గ్రూప్ మీటింగ్కి వెళ్ళానంటే ఆ ఏరియాలో ఎవరైనా వస్తే ఈవెన్ బోడీ వాళ్ళ ఊరెళ్ళి కూడా వాళ్ళ కూతురు కూడా అట్లా చేర్పించాం. ఇంకా వాళ్ళు ఐడియా వేయలేదులేండి. ఎవరికైనా ఇదే రూల్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీ గ్రూప్ మీటింగ్కి నేను వచ్చాను, అప్పుడు మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చారు, అయినా తప్పదు మీ కింద వస్తారు వాళ్ళు. ఎస్ మాది అర్థమవుతుందా? పలానా వాళ్ళు ప్లాన్ చెప్పారంటే నేనున్నా కాబట్టి అప్పుడు నేను ఎవరికి వెళ్తే వాళ్ళ కిందే వస్తారు. క్లియర్? ఎస్ మాది నెక్స్ట్ గేరా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్ సో మచ్ మౌర్జీ. ఈరోజు చాలా వాల్యుబుల్ గైడెన్స్ ఇచ్చారు మౌర్జీ, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఖచ్చితంగా 100% మౌర్జీ వర్క్ పరంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని లీడర్లుగా తయారు చేయాలి. చూసే మౌర్జీ మహాలక్ష్మి మేడం 7 months లోనే ర్యాంక్ 1 అయిపోయింది. దాదాపుగా మా ఇప్పుడు ఉన్న టీంలో ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళందరూ 1 year అవుతుంది ర్యాంక్ 1 దగ్గర ఉన్నారు. దగ్గరికి అంటే వర్క్ పరంగా మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది మౌర్జీ. ఖచ్చితంగా 100% లీడర్ నిలబెట్టుకుంటాం మౌర్జీ. ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏం చేయకుండా కష్టం చేసుకొని ముందుకెళ్తాం మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. బ్లెస్సింగ్స్ తో ముందుకెళ్తూ ఒక్కొక్క లీడర్ నిలబెట్టుకుని సక్సెస్ అవుతూ ముందుకెళ్తాం మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. మహాలక్ష్మి గారికి 5 నెలల పాటు ఒక్క డిడి రాలా శ్రీనివాస్ గారు. ఇది తెలుసు కదా, Yes, ma'am. మహాలక్ష్మి గారికి ర్యాంక్ 5 నెలల పాటు. ఇది తెలుసా Yes, విషయం? మౌర్జీ. తెలీదు మౌర్జీ. 5 నెలలు ఒక డిడి రాలా ఆమెకి. 5 నెలలు అయినా కూడా వదిలిపెట్టకుండా ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి సెమినార్ వదిలిపెట్టకుండా వచ్చిందామా 5 నెలలు. ఎస్ మౌర్జీ. అందుకనే ఫాస్ట్ గా ర్యాంక్ 1 అయిపోయింది. ఇప్పుడు అంటే ర్యాంక్ 2 అయిపోయింది. ఫాస్ట్ గా అయిపోయింది మౌర్జీ. నేర్చుకుంది. ఫస్ట్ 5 నుంచి 6 నెలలు ఎవరికి రావు సక్సెస్. 5-6 నెలలు క్రూషియల్. అవును. ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి దానికి వదిలిపెట్టకుండా వచ్చిందామా దిశాతో సహా. దిశాకు వస్తూ నలుగురు Yes, ma'am. ప్రతి మీటింగ్ వస్తుంది. దిశ కూడా 5 తెచ్చుకుందామా. సో అది Yes, ma'am. రియల్ పవర్. మన ఫంక్షన్ కి 30 మంది తెచ్చుకుంది. 30 మందిని చెప్పా కదా మీకు. Yes, అక్కడి నుంచే డీటెయిల్ వచ్చినాయి. ఏమన్నా వెళ్ళి కట్టలు కొట్టిందా, మూటలు పోసిందా? మనుషుల కాడికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని లేదు మౌర్జీ. కలెక్ట్ చేసి తెచ్చుకుంది ఆమె కాంట్రిబ్యూషన్ పెట్టుకొని. Yes, ma'am. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ నగర్. సో అందరికి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. సో మరి సాయంత్రానికి థ్యాంక్ యూ మౌర్జీ. థ్యాంక్ యూ. మీ గ్రూప్ కూడా వేరే వాళ్ళ పిక్చర్ పెట్టాల్సి వస్తుంది డిపి. ఎందుకంటే ఎవరు వండర్లా విన్నారు కాల. చేపిస్తాం మౌర్జీ. వాళ్ళ కంప్లీట్ చేయండి, సాయంత్రం కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. ఈ రోజే లాస్ట్ రోజు వండర్లాకి. మరి ఎంతమంది Yes, winners ma'am. ఉన్నారు? వాళ్ళందరూ వండర్లాలో దుమ్ముదుమార కాబోతున్నాము. మళ్ళీ ప్లాటినం అంటే వాళ్ళు 3,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ పెట్టుకుని రావాలా. రేపు 2వ తారీఖు ట్రిప్ ఉంది. గెట్ రెడీ టైగర్స్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారెంటీ సరిగ్గా. జై హింద్, జై హో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు మాట్లాడి క్లోజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాది, కోరుకుంటు ధన్యవాదాలు. ఓడి సార్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ.